చాక్లెట్ షాప్కి వచ్చామన్నమాట. బెల్జియంలో చాక్లెట్ చాలా ఫేమస్, స్విట్జర్లాండ్లో చాక్లెట్ ఫేమస్ అయినట్టు. ఓలా అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగు అమ్మాయి. తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మీకు ఈ వీడియో చాక్లెట్ వీడియో గురించి. ఎస్ అండి, చాక్లెట్ బెల్జియం మీకు చాక్లెట్ అంటే చాలా చాలా ఫేమస్ అనమాట. వరల్డ్ ఫైనెస్ట్ చాక్లెట్ అని అంటారు. సో అందుకని మనం ప్లేస్తో పాటు చాక్లెట్ ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎలా, అందుకనేసి ఇప్పుడు మనం గ్రాండ్ ప్లేస్ దగ్గరకు వచ్చాము. అక్కడ మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది. అక్కడ షాపింగ్ ఏరియా కాకుండా ఇంకా చాక్లెట్ షాప్స్ బోల్డ్ అని ఉంటాయి అన్నమాట. చాలా మంచి స్పాట్ బ్రూసెల్లో అదైతే. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి చాక్లెట్ షాప్స్. చూడగానే టెంప్టింగ్గా ఉన్నాయి అవి. ఏ షాప్లో వెళ్ళాలో కూడా మనకు అర్థం కాదు, అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ. బెల్జియం చాక్లెట్ ఎందుకు ఫేమస్, ఎందుకు అంతమంది ఇష్టపడతారు, ఎందుకు వీటికి ఇంత డిమాండ్ అనేది ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాము. సో నాకు చాలా ఎక్స్ప్లోర్ చేయాలని ఉన్నాయి ఈ చాక్లెట్స్ అన్నీ. ఈ చాక్లెట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయని మా వాడు టెంప్ట్ అయ్యి మమ్మల్ని తీసుకొచ్చాడు లోపలికి. మేము కూడా అరే భలే ఉన్నాయి వెరైటీగా అని చెప్పేసి లోపలికి ఎలా ఎంటర్ అయిపోయాము. మేము ఇప్పుడు ఈ షాప్స్ అన్నీ చూసుకుంటూ చాక్లెట్ షాప్కి వచ్చామన్నమాట. బెల్జియంలో చాక్లెట్ చాలా ఫేమస్, స్విట్జర్లాండ్లో చాక్లెట్ ఫేమస్ అయినట్టు. ఇక్కడ మనం చూసినట్టయితే వీటి పేరు కూబర్ డెన్స్ అనమాట. ఇవి క్యాండీ షేప్స్లో, కోన్ షేప్లో ఉంటాయి క్యాండీస్ అవన్నీ. ఇవి ట్రెడిషనల్ బెల్జియం యొక్క ట్రెడిషనల్ చాక్లెట్స్ అనమాట. ఇప్పుడు మనము మా వాడి ఏ ఫ్లేవర్ అడుగుతారో అన్నీ వేసేద్దాము. 100 గ్రామ్స్ వచ్చేసి ఎంత, 5.5 యూరోస్. 5.5 యూరోస్ అంటే 500 అనుకోండి. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఇద్దాం. ఏది, ఏ ఫ్లేవర్ కావాలి నీకు చెప్పు. ఆరెంజ్, ఓకే. అండ్ దెన్ గ్రీన్, ఓకే. ఈ ఫ్రూట్ ఫ్లేవర్తో వేస్తారు, కొన్ని క్రీమ్తో కూడా ఉంటాయి. సో రాస్బెర్రీస్, ఓకే. We also have some other flavors in there in the middle of the store if you want to check them out. The classics are usually raspberry and violet. చాక్లెట్, డ్రై ఫ్రూట్స్, లడ్డు చాక్లెట్స్, గిఫ్ట్స్ ఐటమ్ చూడండి ఎంత బాగున్నాయి కదా, హౌస్ టైప్. ఇవన్నీ డచ్ వాళ్ళు కాబట్టి మనం ఆమ్స్టర్డామ్లో చూసిన బిల్డింగ్స్, ఆమ్స్టర్డామ్లో చూసిన ఎక్కువ సెటప్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బెల్జియంలో పాపులర్ లాంగ్వేజ్ వచ్చేసి డచ్ అండ్ అలాగే ఫ్రెంచ్ మాట్లాడతారు. సో మనకి ఆమ్స్టర్డామ్లో కనిపించేవి మోస్ట్లీ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే చూసుకుంటూ వెళ్దాం ఇంకా చాక్లెట్స్. దట్స్ ఫర్ ది గిఫ్ట్ రా. చాక్లెట్స్ అంతా చాలా పెద్ద షాప్ ఇది. I am a YouTube vlogger, that's why I am taking video. Is it okay, right? Yeah, you can. చాలా రీజన్స్ ఉన్నాయి ఈ బెల్జియం చాక్లెట్ ఎందుకు ఫేమస్ అనేటివి. ఫస్ట్గా అయితే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్, అంటే కోకోవా వాళ్ళు యూస్ చేసే కోకోవా బీన్స్ అనేది హై క్వాలిటీ యూస్ చేస్తారనమాట. అండ్ అలాగే వాళ్ళు చేసే పద్ధతి కూడా చాలా అంటే చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. అండ్ అలాగే క్రియేటివిటీ, అండ్ అలాగే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసే ఆ ఫ్లేవర్ టెక్నిక్స్ ఆ చాక్లెట్ని చాలా చాలా టెంప్ట్ చేసేటట్లు చేస్తారనమాట. అండ్ అలాగే స్ట్రిక్ట్ రెగ్యులేషన్ కూడా యూస్ చేస్తారు, ఎందుకంటే ఆ క్వాలిటీ యొక్క ఎలా పడితే అలా చేయకుండా ఆ స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అనేది యూస్ చేస్తారు. ఎందుకంటే హై స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ చాక్లెట్ అనేది తయారు చేస్తారనమాట. అండ్ అలాగే ఈ బెల్జియం చాక్లెట్కి పెద్ద హిస్టరీనే ఉంటుంది. అంటే 17th సెంచరీ నుంచి వాళ్ళు చాక్లెట్ అనేటివి చేస్తూ ఉంటారనమాట. చాక్లెట్ని అమ్ముకుంటూ బతికే ఫ్యామిలీస్ ఉంటారనమాట అన్ని ఏళ్ళ నుంచి. సో ఇలా అన్ని సెవెరల్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసి వరల్డ్లో బెస్ట్ చాక్లెట్ అని పెట్టారు. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా స్విట్జర్లాండ్ చాక్లెట్ కూడా చాలా ఫేమస్ అని చెప్పి. స్విట్జర్లాండ్ చాక్లెట్కి బెల్జియం చాక్లెట్కి డిఫరెన్సెస్ ఏమంటే, బెల్జియం చాక్లెట్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. అదే స్విట్జర్లాండ్ చాక్లెట్ చూసుకోండి, అక్కడ క్రీమీ టెక్స్చర్ అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ మిల్క్తో చాక్లెట్ ఎక్కువ చేస్తారు, ఎందుకంటే కవ్ ఎక్కువ కాబట్టి అక్కడ న్యాచురల్ మిల్క్ అనేది దొరుకుతుంది, అదే అనమాట. సో ఒక్కొక్క కంట్రీని బట్టి ఆ చాక్లెట్ అలా చేస్తారనమాట. అది పర్సనల్ని బట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కరికి నచ్చుతుంది. నాకైతే 2 కంట్రీలో నచ్చినాయి చాక్లెట్, కానీ ఇక్కడే బాగా కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి చూడడానికి. వఫెల్స్ ఉంటే అక్కడికి వచ్చాము. వఫెల్స్ని చూడండి ఇట్లా
పేపర్లో బాగా చుట్టేసి ఇచ్చేస్తారనమాట. వఫెల్స్ చాక్లెట్ ఎవరైనా బెల్జియం వచ్చారనుకోండి అవి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇది బెల్జియం చాక్లెట్ వీడియో అయితే. ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకు ఫేమస్ బెల్జియం చాక్లెట్ అనేది. ఈ చాక్లెట్ ఈ వెఫెల్స్ అనేటివి ఈ సిటీలోనే కాకుండా బెల్జియంలో ఏ సిటీలో అయినా దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, అడియో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.